ఆ రాజు దేవుడి ద్వారా అభిషేకించబడి కిరీటం పెట్టి ఘనమైన వ్యక్తిగా చేయబడ్డాడు. ఓ రోజున చిన్నగా దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళితే యాజకులందరూ అక్కడ ఉన్నారు. రాజు వైభవంతో వచ్చాడు, చిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగేది ఏంటంటే యాజకుల ఆధిపత్యం. యాజకులు ఉంటారు, రాజులైనా మరో గుంపు అయినా జనమైన వస్తే యాజకులు ఎదురెళ్ళి వాళ్ళ యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేసి గువ్వను తెచ్చినా, పావుర పిల్లను తెచ్చినా, గొర్రెపోతులు తెచ్చినా అర్పిస్తారు. ఒకవేళ ఇంకా ఏదైనా కార్యక్రమం ఉన్నా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ యాజకులు అక్కడ చేస్తారు. దానివల్ల వాళ్ళకు మేలు జరుగుతుంది. ఈ రాజు నేరుగా మందిరానికి వెళ్ళిపోయాడు. మందిరానికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి యాజకులు నిలబడే స్థలం దాకా ఎక్కొచ్చేసాడు. అక్కడ దాకా వచ్చి ఆ పక్కనేమో ధూపం ఉంది, ఈ పక్కనేమో బలిపీఠం మండుతుంది. నెమ్మదిగా గుప్పుడు ధూపద్రవ్యం తీసుకుని బలిపీఠం మీద వేయాలనుకుని ప్రయత్నం చేశాడు. యాజకులంతా పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో జరగడం జరిగిపోతుందిగా. కారణం ఏంటంటే మరింత కీడు పోగు చేసుకుంటున్నాడు ఇతను అని అంటూ ఉండగానే మహారౌద్రుడయ్యాడు. రౌద్రుడయ్యి వాళ్ళని చూసి ఏం మాట్లాడుతున్నారు, నేను ఎవరిని అనుకున్నావు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అడ్డగించారట. అడ్డగించడమే కాక మరొక చక్కని మాట అన్నారు, రాజా ఇది నీ పని కాదు, యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి, నువ్వు చేసేది కాదు అని తేటగా చెప్పి దోహం వేస్తున్న వారిని నిరోధించారట. వాళ్ళ బాధ ఏమిటో తెలుసా? పవిత్రమైన యాజకులు చేసే పని యాజకులు చేయాలి, ఇప్పుడు అనవసరంగా మరింత కీడు తెచ్చుకుంటున్నాడుగా. మరింత కీడు కారణం పాపం, మరింత కీడు కారణం లోక స్నేహం. దేవుని కొరకు బ్రతకకుండా నీవు పరిశుద్ధులతో చేతులు కలపకుండా అదిగో సిలువ వేసే వాళ్ళ చేతిలో నీ చేతులు కలపడమే మరింత కీడు కారణం. ఒకవేళ యాజకులు అడ్డుపడ్డారనుకోండి, అప్పుడు యాజకుల మాట వినాలిగా. నాకు మీరు చెప్పేవాడని కోపం చూపాడట. కానీ ఆకాశమందున దేవుడు నీవు చేసే క్రియలు గమనిస్తూనే ఉన్నాడు. యాజకులు ఏం చేయగలరు? చెబుతారు, వినకపోతే వదిలేస్తారు. ఆ మరుక్షణమే అతడి నొసట ఏం పుట్టిందట? కుష్టు పుడితే ఆ తర్వాత మందిరం నుంచి వెలపలకు వెళ్ళాడు. మందిరం నుంచి వెలపలకు వెళితే పర్వాలా, దేశంలోంచి బయటికి వెళ్ళగొట్టారు. కుష్ఠరోగి సింహాసనం మీద ఉండకూడదు, సింహాసనం పోగొట్టుకున్నాడుగా. ఇప్పుడు మన జీవితంలో రక్షించబడ్డ తర్వాత మనకు ఒక రక్షణనే సింహాసనాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, ఆత్మ నింపుదల ఇచ్చాడు. రేపటి రాజ్యంలో ఏలే రాజుగా చేశాడు. ఇన్ని కార్యాలు చేశాక నీవు కానీ దేవుని సందులో ప్రవర్తించవలసిన తీరులో ప్రవర్తించకపోతే నీ కోపం ఊరేగినా, నీ ఆధిపత్యమే సాగాలని నువ్వు సంకలు కొట్టుకుంటూ తిరిగినా నిలవో. దేవుని సన్నిధిలో వెంటనే ఉగ్రత దిగి వచ్చిందిగా. మరింత కీడు నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నా? ఎవరైతేనో ఆషామాషి వ్యక్తి కాడుగా, దేవుని సన్నిధిలో రాజుగా అభిషేకించబడ్డవాడు. అంతటి రాజుకే దేవుని కోపం దిగి వస్తే ఇక నీకు నాకేమిటి? జాగ్రత్త.